సంక్రాంతి శోభ వెళ్లి విరుస్తుంది విశాఖపట్నంలో. ఎక్కడ చూసినా కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో మనం ప్రస్తుతం చూస్తే కనుక డూడు బసవన్న, ఎందుకంటే సంక్రాంతి శోభలో డూడు బసవన్న అనేది చాలా ప్రధానం. సంక్రాంతిలో ఖచ్చితంగా మరి విష్ణుమూర్తి రూపంలో మనం ఈ బసవన్నని కొలుస్తాము. అలాగే హరిదాసుని శ్రీ మహావిష్ణువు రూపంలో భక్తులంతా కూడా కొలుస్తారు. సంక్రాంతిలో హరిదాసు ఇంటి ముందుకు వస్తే కనుక సాక్షాత్తు శ్రీహరే వచ్చినట్లుగా కూడా భావిస్తారు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మొత్తం మన సంస్కృతి సాంప్రదాయాలను చాటాలేగా కొమ్ము దేవరులు, అలాగే బుడబుడక్కల వాళ్ళు, గంగిరెద్దులు, హరిదాసులు సంక్రాంతి శోభలో ఇవన్నీ కూడా కనిపించకపోతే అసలు సంక్రాంతి ఫెస్టివల్ అని అనిపించదు. అయితే ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం చూస్తే గనక మన సంస్కృతి సాంప్రదాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారు మీరు అన్ని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఇలా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంత లోతుకు వచ్చి ఇవంతా చూడడం నాకు చాలా నచ్చింది. మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సంక్రాంతి పండుగని వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి జరుపుకుంటారు. ఇక్కడ చూస్తే కనుక సంక్రాంతి శోభ అయితే మాత్రం మనకే కనిపిస్తా ఉంది. మేడం, సంక్రాంతి పండుగలో అసలు సంస్కృతి సాంప్రదాయం అలాగే మన పెద్ద పండుగ మీరు ఎలా జరుపుకుంటారు? హ్యాపీగా జరుపుకుంటారు, చాలా బాగుంది. సంక్రాంతి సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇదిగో మనం చూడొచ్చు, సంక్రాంతిలో మొదటగా మనకి డూడు బసవన్నదే ఖచ్చితంగా ఒక ప్రధానమైన పాత్ర. ఎందుకనంటే ఈ శ్రీ మహావిష్ణువుగా మనం భావిస్తాము. అలాగే ఇక్కడ గంగిరెద్దులు చూస్తే కనుక గంగిరెద్దుల విన్యాసాలు కూడా ప్రజల్ని ఎంతో ఆకర్షిస్తున్నాయి. మనం చూడొచ్చు ఈ సంక్రాంతి పండుగలో అందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి సొంత ఊర్లకు వచ్చి పల్లెల్లో తమ ఇంట్లలో మరి సంక్రాంతి సంబరాలను అయితే మాత్రం చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి శోభ అయితే మాత్రం విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఒక పక్క డూడు బసవన్నలు, గంగిరెద్దులు, మరో పక్క హరిదాసులు, హరి సంకీర్తనలు, మరోవైపు కొమ్మదోవరల మరి పాటలు, భజనలు, కీర్తనలతో సంక్రాంతి ఫెస్టివల్ అనేది విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.